బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలో దారుణం జరిగింది. ఒక యువకుడిపై రేపల్లి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. రేపల్లిలోని సోను విజన్ దగ్గర వాహనాల తనిఖీ జరుగుతూ ఉంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ పోలీసులకు దొరికిపోయాడు వెంకటేష్ అనే వ్యక్తి. అయితే సెల్ ఫోన్కి సంబంధించిన ఫైన్ కట్టాలని అడిగారు పోలీసులు. తనకి చలానా వేస్తే ఫైన్ కడతానని చెప్పాడు వెంకటేష్. అవును, చలానా ఏమీ ఉండదు, ఫైన్ కట్టాలి అన్నారు పోలీసులు. ఫైన్ విషయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు వెంకటేష్. మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా, మమ్మల్ని ప్రశ్నించేంతటోడువా అంటూ వెంకటేష్పై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు అంటున్నాడు వెంకటేష్. స్టేషన్లో సిఐ ముందు కానిస్టేబుల్ దారుణంగా కొట్టాడంటున్నారు వెంకటేష్. విషయం బయటకు చెబితే గంజాయి కేసులో బుక్ చేస్తామని బెదిరించారంటున్నారు. కులం పేరుతో కూడా దూషించారంటున్నారు వెంకటేష్. దారుణం, దుర్మార్గం. ఒక మనిషి చలాన్ల విషయంలో ఆయన అడిగింది కరెక్టే కదా. ఇలాంటి పోలీసులు ఎవరైనా ఉంటే కనుక రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఫస్ట్ పట్టుకోవాల్సింది ప్రజలు కాదు, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగాలి. దిగిన తర్వాత వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ దగ్గర, చలాన్స్ దగ్గర ఏసీబీ అధికారులు ఎవరో కంప్లైంట్ ఇస్తే వెళ్ళడం కాకుండా ఇలాంటి చోట రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమంది బయటపడ్డారు. చాలా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇలాంటి చోట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆపే చోట ఒకరు ఉంటారు, మధ్యలో ఇంకొకరు ఉంటారు. అండ్ సెంటర్ అక్కడ కీలకమైన రిస్ట్రిక్షన్ స్పాట్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కొంతమంది ఉంటారు. ఓకే, ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి మధ్యలో. ఇది అందరికీ ఆపాదించడం కాదు, మళ్ళీ చెప్తున్నా. బట్ కొంతమంది సంబంధించి ఇదిగో ఇలాంటి ఘటనలు అంతే. వాళ్ళకి ఏంటంటే చేతులు తడిపితే సరిపోతుంది. అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళకూడదు, వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనే దేశానికి దరిద్రంగా పట్టింది. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడుకోవాలి. ఏసీబీ ఒక్కసారి ఇలాంటి చోట రంగంలోకి దిగి గట్టిగా ఒక 10 మంది పోలీసు సస్పెన్షన్ కాదు, పీకి పారేయాలి. ఇలా దొరికినోడు అక్కడున్న పోలీస్ అధికారి నుంచి మొత్తం ఎవరైతే ఆ ట్రూప్లో ఉంటారో, అక్కడ ట్రూప్గా వెళ్తారు కదా, ఒక్కడు దొరికితే మొత్తం అందరినీ పీకి పాడేస్తే ఇంకోసారి భయపడతారు. ఒక్కడిని పీకేస్తే సస్పెన్షన్ చేసి మళ్ళీ ఉద్యోగంలోకి వేస్తారు. మాకెందుకు దరిద్రం, మా ట్యాక్సెస్తో వాళ్ళెందుకు మేపాలి, మేము ఇలాంటి దుర్మార్గులు ఎందుకు మేపాలి? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ ఆపాదించడం కాదు. ఎవరైతే ఈ అక్కుం బొక్కుం బ్యాచ్ ఉంటుందో, అంటే చలాన్లు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళ చేతులకి చలాన్లు ఇచ్చేస్తాయి, వీళ్ళ చేతులకి తడిపేస్తే సరిపోతుంది, వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నట్టు? దేశానికి మిమ్మల్ని మించిన దేశద్రోహులు ఎవరుంటారు అప్పుడు? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత అక్కడ పోలీసు అధికారులు, ఇన్ఫాక్ట్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? అయితే ఎటువంటి యాక్షన్లోకి దిగారు వాళ్ళు? ప్రధానంగా ఈ అంశంలో ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను ఈ అంశం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి అతను ఉన్నాడనే విధంగా మన ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పారు. ఏంటంటే, నన్ను 3rd డిగ్రీ ప్రయోగించడమే కాకుండా ఎంటీకి సంబంధించినటువంటి పేపర్ మీద సంతకం పెట్టించారు. నువ్వు కనుక ఈ కొట్టినటువంటి అంశాలు కానీ, జరిగినటువంటి అంశాలు కనుక బయటికి తీసుకొని వెళ్తే నీ పైన వేరే కేసులు పెడతాము, ఆ కేసులు అనే దాంట్లో నువ్వు ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడతావు, నీతో పాటు నీ తమ్ముడి జీవితాన్ని కూడా నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దనే విధంగా క్లియర్ గా బాధితుడిని భయపెట్టారనే విధంగా అతను క్లియర్ గా మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీంతోనే అతను ఎక్కడికి వెళ్ళలేక అతను ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన ఆర్టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆర్టీవీతో తన బాధని క్లియర్ గా, నేను ఇంత సఫర్ అయ్యాను, నేను చేసిన తప్పేంటి, నేను చలానా అంటే ఎవరైనా సహజంగా అతను క్లియర్ గా ఒక అంశం కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే నేను ప్రశ్నిస్తే వాళ్ళు వెంటనే దానికి రియాక్ట్ అయ్యారు, చలానా తీసుకొని వచ్చి నాకు ఇచ్చి ప్రాపర్ వేలో ఫైన్ కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి నేను ఈ అంశాలు ఏవైతే, ఈ ట్రాఫిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత నాకు అవగాహన ఉంది, కాబట్టి నేను అడిగింది ఏం లేదు, దాన్ని చలానా రూపంలో నాకు ఇవ్వండి, ఎంతైనా ఫైన్ కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను సెల్ ఫోన్ డ్రైవింగ్ లో
నేను పట్టుబడ్డాను, సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చట్టరీత్యా నేరమే. అయితే దానికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారం చట్టం ఏం చెప్తే అదే చేయండి అనే విధంగా నేను అడగటం తప్పు చేశాను అనే విధంగా అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా యువకుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎంక్వైరీలు తేలినట్టు కూడా యువకుడు అయితే చెప్తున్నారు. అంటే కొంతమంది ఉన్నతాధికారులు అంటే ఎస్పీ స్థాయి అధికారికి కూడా ఈ అంశం వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా దీని మీద ప్రాపర్ గా అంటే ఇది బయటకు రాకపోయినా డిపార్ట్మెంట్ పరంగా అసలు ఏం జరిగింది అనేటటువంటి ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా తెలుస్తుంది. అయితే ఆ స్టేషన్ కి సంబంధించినటువంటి మొత్తం పోలీసులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని, సిఏ గాని ఒక్కళ్ళు కూడా ఇతనికి కనీసం మానవతా దృక్పథంతో హెల్ప్ చేసినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్టేషన్ లో ఒకళ్ళిద్దరు తప్పు చేసినా ఒక్కళ్ళన్నా హెల్ప్ చేస్తారు కనీసం. అలాంటి పరిస్థితి కూడా లేదు. అందరూ ఒక్కసారిగా దాడులు చేయటం ఒక రకంగా అతను చెప్పినటువంటి పరిస్థితి ఒక మూక దాడి చేసినట్టు చేశారు పోలీసులు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు ఆర్టీవీ ద్వారా ఇది బయటకు వెళ్తుంది కాబట్టి మరి ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇలాంటి అంశాలు ఇంకా జరిగాయా, ఆ స్టేషన్ పరిధిలో బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారా? ఎందుకంటే ఇట్లా ఒక వేగా చేశారంటే కంపల్సరిగా ప్రశ్నిస్తే దాడులు చేసేటటువంటి సిచ్యువేషన్ పోలీస్ స్టేషన్లలో ఉంటే ఎవరు కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉండవు. అది రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లు కాబట్టి కంపల్సరిగా వాళ్ళే బాధితుల పక్షాన్ని నిలవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే బాధితుల పైన దాడులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇదంతా కూడా కంపల్సరిగా ఉన్నతాధికారులు ఆర్టీవీ ద్వారా తెలుసుకొని మరి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాలి. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వెంకటేష్ అనేటటువంటి యువకుడైతే క్లియర్ గా అడుగుతున్నాడు, నాకు న్యాయం జరగాలి, నా పైన దాడి చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆర్టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే క్లియర్ గా అతను చెప్తుంది, మేము చేపలు వేటకు సంబంధించినటువంటి అంశంలో బతికేటటువంటి కులాలు, చదువుకొని కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి హైదరాబాద్ లో దానికంటే ఈ వృత్తి మమ్మల్ని బతికిచ్చేటటువంటి వృత్తినే నమ్ముకుంటే నలుగురికి అన్నం పెడతామనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అనే విధంగా కూడా అతను బాధపడటం జరిగింది. అలాంటి వాళ్ళపైన ఇలాంటి చర్యలు జరిగితే వాళ్ళు పల్లెల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు, ఈ వృత్తులంతా కూడా కనుమరుగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం కంపల్సరిగా ఉన్నతాధికారులు అయితే దీనిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా వెంకటేష్ అనేటటువంటి యువకుడు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టికి కానీ లేకపోతే ఉన్నతాధికారులే కాదు సీఎం దృష్టికి కూడా వెళ్ళాలి. ఇలాంటి అంశాలు ఈ వెనకబడిన ప్రాంతాల్లో